హాయ్ అండి. నిన్న ఒక జర్నలిస్టు ఎంత వేస్ట్ క్వెషన్ అడిగాడంటే, అంత వేస్ట్ క్వెషన్ అడిగాడండి. ఎందుకంటే ఈ నడమ రీసెంట్‌గా కొన్ని ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాం. కొన్ని విలేకరుల సమావేశాలు చూస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఒక 'లైలా' విశ్వక్సేన్ గారి 'లైలా' వస్తుంది కదా! దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో విశ్వక్సేన్ గారిని ఒక మాట అడిగారండి. అంత వరస్ట్‌గా అడిగారంటే నిజంగా వాళ్ళు అసలు జర్నలిస్ట్ చదువుకొని వచ్చాడా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను సివిల్ ఇంజినీర్‌నండి. సివిల్ ఇంజినీర్ అంటే ఏంటి? బిల్డింగ్స్ కడతాం, డిజైన్ చేస్తాం. డిజైన్‌లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేస్తుంటాం, అన్నీ చేస్తా ఉంటాం. అంటే ఆ పని గురించి నాకు తెలుసు కాబట్టి. నేనేం జర్నలిస్ట్ కాదు. కాకపోయినప్పటికీ అది చూడంగానే ఎంత ఎర్రి క్వెషన్ ఎందుకు అడిగాడనేది ఆ జర్నలిస్ట్‌కే అర్థం కావాలి. చాలా దరిద్రమైన క్వెషన్ అది. ఏమడిగాడో తెలుసా మీకు? 'కోయ్ కోయ్ కోడిని కోయ్' అని ఒక పాట ఫేమస్ అయింది కదా రీసెంట్‌గా నడమ. ఆ పాటొచ్చేసి జస్ట్ లాస్ట్ హమ్మింగ్ ఉంటది. కోయ్ కోయ్ అనే హమ్మింగ్ అనేది, కోడిని కోయ్ అనే హమ్మింగ్ అనేది 'ఓహో రత్తమ్మ' ఆ పాటలో 'ఓహో రత్తమ్మ' పాటలో పెట్టుకున్నాడు. పెంచల్ దాస్ గారు నా ఫేవరెట్ రైటర్ ఆయన. మంచి మంచి పాటలైతే రాస్తుంటాడు. ఇది మన 'అరవింద సమేత వీరరాఘవ'లో మంచి పాటలైతే రాయడం చూసాం మనమైతే. ఆయనైతే ఈ పాట రాసి ఆయన పాడారు. ఈ పాట మంచి మంచి మాస్ సాంగు. బాగుంది సాంగు. ఆ సాంగ్ గురించి ఒక జర్నలిస్ట్ అడిగిన క్వెషన్ అండి. 'కోయ్ కోయ్ కోడిని కోయ్' అనే దేవుడి పాటని మీరు ఇలా యూజ్ చేయొచ్చా అని అడిగాడండి. అరే 'కోయ్ కోయ్ కోడిని కోయ్' అనేది దేవుడి పాట. ఎవడికైనా బుర్ర బుద్ధున్నోడికి అది దేవుడి పాటలా కనిపిస్తుందా నీకు? మరి ఇంగా అడిగిన జర్నలిస్టు మరి వాడు ఏం చదువుకొని వచ్చాడు అతను తప్పండి. వాడు వీడు అనకూడదు. క్షమించాలి. అతను మరి ఏం జర్నలిస్ట్ చదువుకొని వచ్చాడు గానీ నాకైతే అస్సలకి జర్నలిస్టులు మరీ ఇంత వేస్ట్ క్వెషన్‌లు అడుగుతున్నారని నాకైతే అర్థం కావట్లేదు. ఈ నడమ రీసెంట్‌గా చూసాం కదా కొన్ని వేస్ట్ క్వెషన్‌లు, ఆ పనికిమాలిన క్వెషన్‌లు అయితే అడుగుతా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ కొంచెం జర్నలిస్టులు కూడా కొంచెం మంచిగా అడగండి. మంచి క్వెషన్‌లు అడగండి. మంచి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఎత్తి చూపండి. ఆహ్, కానీ మరీ ఇట్లా వరస్ట్ క్వెషన్‌లు అడిగి మీ జర్నలిజాన్ని దిగజార్చొద్దు. ఓవరాల్ జర్నలిజాన్ని దిగజార్చొద్దు. అది నేను అనుకునేది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నలు అడిగేటప్పుడు మంచి ప్రశ్నలు అడగండి. వాళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోతే అది వాళ్ళ తప్పొద్దు గానీ మీరు అడిగే క్వెషన్‌లోనే లోపాలు, బొక్కలుంటే ఇంక జర్నలిస్ట్ చేసి మీరు ఏమి ఉపయోగం అనేది నా క్వెషన్ అండి. ఇది మరి మీరేమన్నారు దీనిపైన కామెంట్ సెక్షన్ పెట్టండి. 'కోయ్ కోయ్ కోడిని కోయ్' అనే సాంగు దేవుడి సాంగ్ అంట. భక్తి పాటంట. జర్నలిస్ట్ మరి అడగడం చూసాం. మరి వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.